మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరు నగర కమిషనర్గా సూర్యతేజ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించారు. అయితే గతంలో జరిగినటువంటి అవినీతి పరంగా ఆయన ఎలా రియాక్ట్ కాబోతున్నారు, మరి దానిపై చర్యలు తీసుకోబోతున్నారు. మరొక వైపు వర్షాకాలం వచ్చిందంటే నెల్లూరు రోడ్లంతా కూడా డ్రైనేజ్తో నిండిపోతున్నాయి. దీనికి సంబంధించి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నెల్లూరు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే నేను కన్ఫర్మ్ చెప్పట్లేదు, రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ నిజాలా లేకపోతే కేవలం రూమర్స్, ఒకవేళ నిజమైతే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? డెఫినెట్లీ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశం. సో ఖచ్చితంగా ఏమున్నా సరే ఎంక్వైరీ కానీ అవన్నీ కండక్ట్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కొన్ని రూమర్స్ ఏంటంటే కొంతమంది మున్సిపాలిటీలో జాబ్ తీసుకొని ఆఫీస్కి రాకుండానే శాలరీస్ డ్రా చేస్తున్నారు అని ఒక రూమర్ కూడా ఉంది సార్. సో ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? నేను ఛార్జ్ తీసుకొని కొన్ని డేస్ ఇదవుతుంది. ఇవన్నీ కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్తో రివ్యూ చేస్తాం. ఎవరైతే అందరూ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. విల్ ఎన్ష్యూర్. సార్, రైనీ సీజన్ రాబోతుంది సార్. ప్రతి రైనీ సీజన్లో నెల్లూరు వాసులు ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ బ్లాక్ అయిపోతున్నాయి సార్. బికాస్ ఆఫ్ ఈ వేస్ట్ అంటే ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ దాంట్లో వేయడం వల్ల వాటర్ ఫ్లో లేకుండా పోతుంది. సో మీరేం చర్యలు తీసుకోబోతున్నారు అంటే రాబోయే రైనీ సీజన్ కాబట్టి? డ్రైన్స్ క్లియర్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఫస్ట్ మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్కి సంబంధించి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. వాటికి కూడా ఒక ఇది చేయడం జరుగుతుంది. అలానే మైనర్ డ్రైన్స్ చాలా వరకు క్లియరింగ్ జరుగుతూ ఉంది. మనకి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవి కూడా డ్రైన్స్లోకి విసిరేయటం కానీ, అలానే షాప్స్ దగ్గర ఎవరైనా ఉన్నా సరే వేస్ట్ని డంప్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. మీరు గనక ఒక పాయింట్స్ దగ్గర ఈ డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. మనకి సిటీకి మీరు డోర్ టు డోర్ కలెక్షన్కి సహకరిస్తే ఎక్కడా కూడా డ్రైన్స్ బ్లాక్ అవటం జరగదు. అలానే వేస్ట్ కూడా ఒక అక్యూములేట్ అవటం కానీ మనకి వనబుల్ పాయింట్స్ కూడా రాకుండా ఉంటాయి. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ చెత్తని డోర్ టు డోర్ కలెక్షన్ ఇచ్చేయండి. అలానే డ్రైన్స్ దగ్గర ఉండటానికి మనం కొన్ని చర్యలు తీసుకుంటాం. డ్రైన్ క్లియరింగ్కి మన స్టాఫ్కి కూడా ఈజీగా ఉండేటట్టు గ్లౌజ్ ఇవి కూడా ఇప్పుడు సప్లై చేయడానికి నేను రివ్యూ చేయడం జరిగింది. అవి కూడా తొందరలోనే మనకి సప్లైకి చేస్తాం. ఇవి కూడా ఇవ్వటం జరుగుతుంది. సార్, మీరు వచ్చిన ఈ 10 డేస్లో నాకు తెలిసి మీరు ఒక మేజర్ ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు. నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ మస్కిటోస్. నెల్లూరు వాసులకైతే మాత్రం ఇవి మస్కిటోస్ కాదు కానీ ఇంట్లో సభ్యులాగా అయిపోయాయి. ఎందుకంటే అంత ఎక్కువగా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్. సో ప్రధానంగా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రైనేజ్ సరిగా లేకపోవడం, అండర్ గ్రౌండ్ అంటే ఎక్కడెక్కడ ఓపెన్ డ్రైనేజ్ రావడం అంటున్నారు సార్. సో ఈ మస్కిటోస్ కంట్రోల్ చేయడానికి ఏమైనా చేయబోతున్నారా? మనకి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనేది ఆలోచించడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ నేను ఫస్ట్ డేనే ఇవ్వటం జరిగింది. ఏంటంటే మనకి వేకెంట్ సైట్స్ చాలా ఉన్నాయి సిటీలో. వేకెంట్ సైట్స్ దగ్గర పిచ్చి మొక్కలు మొలవటం కానీ, ఆ మొక్కలు మొలవటం వల్ల చాలా వాటర్ స్టాగ్నేషన్ అవ్వటం కానీ, అన్ఈవెన్ ఉండటం వల్ల వాటర్ ఉండిపోవటం కానీ, అవి బ్రీడింగ్ గ్రౌండ్స్గా తయారయ్యి మస్కిటోస్కి అది మేజర్ రీజను. సో దానికి ఒక డేటా కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని వేకెంట్ ప్లాట్స్లో ఈ పిచ్చి మొక్కలు మొలవటం కానీ ఇలా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంటాం ప్లేసెస్ కూడా చేయడం జరిగింది. సో ఒక్కొక్కరికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇప్పుడు అందరికి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దగ్గరికి కార్పొరేషన్స్ ఇబ్బంది వస్తారు. మీ వేకెంట్ ప్లాంట్ ఓనర్ అయితే మీరు మీ దగ్గరికి కానీ మీ నైబర్హుడ్లో ఉన్న మీ ఓనర్ పక్కన మీ ప్లాట్ పక్కన ఓనర్కి ఇన్ఫామ్ చేయండి క్లియర్ చేసుకోవడానికి. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి మేము సహకారంగా మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ సిబ్బందిని కానీ అక్కడ పంపించడం ఇది జరుగుతుంది. మీ ప్లాట్ని మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం మీ బాధ్యత అది. సో ఖచ్చితంగా ప్రొయాక్టివ్గా ఉన్న సైట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే మీ ప్లాట్కి కూడా నీట్గా ఉంటుంది, మీ చుట్టుపక్కల ఉన్న కాలనీకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది క్లియర్ చేసే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని నోటీస్ ఇస్తాం. ఇప్పుడు మేము ప్రొయాక్టివ్గా వాళ్ళని మేమే అప్రోచ్ అవుతున్నాం. అంటే కార్పొరేషన్ నుంచే అప్రోచ్ అవుతూ ఉంటాం ఖచ్చితంగా క్లియర్ చేసుకోమని. వాళ్ళు కూడా చాలామంది నెల్లూరు నగరవాసులు కూడా సహకరిస్తారు 100% అనేది మా ఉద్దేశం. ఇప్పటికే సహకరిస్తున్నారు కూడా. కొన్ని స్టార్ట్ అయిన దగ్గర మేము
నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళే సహకరించి చేస్తున్నారు. సో మా ఉద్దేశం ఎవరు ప్లాట్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అలా కాదు. మా ఉద్దేశం ఏంటంటే అది నీట్గా ఉండాలి కాబట్టి మా కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళని అప్రోచ్ అయ్యి క్లియర్ చేసుకోమని చెప్తారు. ఖచ్చితంగా చాలా ఇప్పటికి వచ్చిన కేసు స్టార్టింగ్ క్లియర్ అయిన కేసు అన్నీ కూడా వాళ్ళు ప్రొయాక్టివ్గా క్లియర్ చేసుకున్నారు. సో దానికి సహకారమైన మెటీరియల్ అవి కూడా మన కార్పొరేషన్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల దోమలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ మనం ఎంత స్ప్రేయింగ్ చేసినా సరే ఈ వేకెంట్ ప్లాట్స్ కనుక ఇలానే ఉంటే ఆ కాలనీలో చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో దోమలు ఎక్కువ పెరిగే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సిటీ చాలా సుందరంగా కూడా తయారవుతుంది దీనివల్ల. సో అదైతే మేము స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ కష్టపడి చేసేది ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు సార్. ఎందుకంటే ఈరోజు మనం హ్యాపీగా ఇంట్లో నిద్రపోతున్నామన్నా లేదు మనకు రోడ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయన్నా కారణం వాళ్ళే. సో వాళ్ళ జాగ్రత్త కోసం వాళ్ళకి యూనిఫామ్స్ కావచ్చు, గ్లౌసెస్ కావచ్చు, మీరు ఏం చేయబోతున్నారు? అందరికీ కూడా కొత్త యూనిఫామ్స్ రేడియం ఇవి ఉండి కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి సేఫ్టీకి ఎన్హాన్స్ చేసే యూనిఫామ్స్, అలానే మన సిబ్బంది ఎవరైతే ఉంటారో డ్రైన్స్లో తీయటం కానీ సిల్ట్ తీయటం, చెత్త ఏరటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎలాంటి డిసీజెస్ బారిన పడకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా రాకుండా క్లియర్గా మంచి గ్లౌజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 2-3 మోడల్స్ చూడడం, దాంట్లో ఫైనలైజ్ కూడా చేసాం. సో దానికి సప్లై కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక పైన వేసుకునే అప్రాన్ ఇది కానీ, గ్లౌజెస్ కానీ, కింద షూస్ లాంటివి కూడా షూస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్పెషల్లీ దీనివల్ల మనకి చాలా నీట్గా క్లీన్ చేయడానికి, వాళ్ళకు కూడా ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏమీ ఉండకుండా నీట్గా పనిచేయడానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ కొన్ని ఏరియాస్లో స్ట్రీట్ లైట్స్ లేవు సార్. సో దీనివల్ల ఏంటంటే రాత్రుల పూట కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. సో మీరు ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు? అది కూడా నేను జాయిన్ అయిన వీక్లోనే దీని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మేము డే టైము నైట్ టైం కూడా చూడటం జరిగింది కొన్ని ఏరియాస్. దీనికి సంబంధించి స్ట్రీట్ లైటింగ్ మనకి మెయిన్ రోడ్స్, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం వాటేజ్ పెంచే చర్యలు తీసుకుంటున్నాం. దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాటేజ్ పెంచుతాం. సో ఇప్పటి నుంచి మీరు కొంచెం డిఫరెన్స్ ఇది చూస్తారు. సిటీలో కొన్ని మేజర్ రోడ్స్, మనకి 3 మేజర్ రోడ్స్ ఉన్నాయి. అక్కడ మీరు కాంతిమయం అవుతాయి. చాలా ఎక్కువ వాటేజ్ మేము చేస్తాం. అది వెంటనే అవ్వగానే విత్ ఇన్ దిస్ నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా అన్ని ఆ సప్లై అండ్ ఫిక్సేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మేము టెండర్ పిలుస్తుందని. సో డెఫినెట్లీ అది అయిపోయిన తర్వాత మీకు ఇంకా బెటర్ ఇది ఉండటం జరుగుతుంది. సో ఈ 1 వీక్లో మీరే పర్సనల్గా రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. మీకు తెలిసి మీ దృష్టికి వచ్చినటువంటి మేజర్ ఇష్యూస్ ఏంటి సార్ అసలు యాక్చువల్గా? మనకి కార్పొరేషన్ పరిధిలో కొన్ని కుక్కల సమస్య ఉండటం జరిగింది. చాలామంది రెసిడెంట్స్ మాట్లాడినప్పుడు డాగ్స్ది అదొక పాలసీ మనకి ఉంది. సో దాన్ని ఇంకా బెటర్గా చేసి ఇబ్బంది పడకుండా చూద్దాం అనేది అది వర్కౌట్ చేస్తున్నాం. క్యాటిల్ది కూడా వర్కౌట్ చేస్తున్నాం. రోడ్స్ మీద నైట్ టైం కొంచెం యాక్సిడెంట్ జరగడానికి కానీ క్యాటిల్ కూడా సమస్యగా ఇది ఉంది. దాన్ని ప్రాపర్ విధానంలో మనం రీహాబిలిటేట్ చేయడానికి కానీ, మంచి పోషణ ఫుడ్ ఇవ్వడానికి కానీ ఎలా చేయాలని చూస్తున్నాం. అదొక విషయం. అలానే మనకి ఈ రోడ్స్కి సంబంధించి ప్యాచ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే రోడ్స్ బాగాలేవో కొన్ని R&B రోడ్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రోడ్స్ ఉన్నాయి. నిన్న కూడా ఎస్సీ గారితో వేరే డిపార్ట్మెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ ఆల్సో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్. సో ఈ అందరు వీటితో మీటింగ్స్ కండక్ట్ చేయడం. వీ వాంట్ టు ఎన్ష్యూర్ సిటీ రోడ్స్ బాగుండేటట్టు, వీ వాంట్ టు ఎన్ష్యూర్ కోఆర్డినేషన్తో అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేసేటట్టు చూసాం. ఎలక్ట్రిసిటీ SPDCL ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కొంచెం బెటర్ మనకి చేసేలాగా ఉంది. సో ఈ ఇష్యూస్ ఏమున్నా సరే మనం వాటర్ది కూడా టెస్ట్ చేస్తున్నాం. వాటర్ నేను టెస్ట్ చేసినప్పుడు వాటర్ హైజీనిక్గా ఉంది. సో నేను మల్టిపుల్ పాయింట్స్లో సర్ప్రైజ్ చేసి ఎండ్ పాయింట్లో టెస్ట్ చేయడం జరిగింది. దే ఆర్ విత్ గుడ్ కండిషన్. సో మున్సిపాలిటీ వాటర్ దగ్గర ఇబ్బంది లేదు. అలానే మేము మిగతా ఆ HL హై లెవెల్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే నాట్ జస్ట్ ద ట్యాంక్, ఆ ప్రమిసెస్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. అవి కూడా చేస్తున్నాం. సో మేజర్గా ఉన్నాయైతే మాకు కొన్ని సమస్యలు అర్థమైనాయి. లాస్ట్ స్పందన కూడా మనకి ఎక్కువ మంది, నేను ఫస్ట్ స్పందన నిన్న కండక్ట్ చేయడం జరిగింది, మండే కండక్ట్ చేశాను. సో ఈ లాస్ట్ 6 days నేను ఛార్జ్ తీసుకొని 6 daysలో కూడా నేను ఈ ఉన్న సమస్యలన్నీ కూడా తెలియడం జరిగింది. ఈ మేజర్గా ఇవి ఐడెంటిఫై చేసాం. ఇంకా బెటర్ సివిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలనేది ఉద్దేశం. దీనికి సంబంధించి ఏమున్నా సరే వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ విల్ డూ ద బెస్ట్ ఫర్ పీపుల్. సో మీరు కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లా వాసులందరూ, ఎస్పెషల్లీ నెల్లూరు నగర వాసులు ఒక అందమైన నగరాన్ని చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. అంటే మున్సిపల్ కార్పొరేషన్లో అందరూ స్టాఫ్ కూడా అలానే పనిచేసే డైరెక్షన్లో యాజ్ కమిషనర్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ మంచి సివిక్ కమ్యూనిటీస్ సర్వీసెస్ అందరికీ అందేలాగా ఇళ్ళ వేళ్ళలో కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.
సో తను బిజీగా ఉండి కూడా మనకు టైం ఇచ్చారు సూర్యతేజ గారు. ఎనివే తను బాధ్యత తీసుకొని కొన్ని రోజులైంది, ఇంకా కూడా నెల్లూరు నగరం మీద పూర్తి స్థాయి ఐడియా రావాల్సి ఉంది. కానీ మున్సిపల్ స్టాఫ్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏవైతే తాను గుర్తించిన మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం. ఎస్పెషల్లీ వాటర్ను కూడా చెక్ చేసాం, వాటర్ కూడా నీట్గా ఉందని మాకు రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి సో రాబోయే రోజుల్లో నెల్లూరు వాసులు ఒక అందమైన నగరాన్ని చూస్తారని చెప్పి సూర్యతేజ ఐఏఎస్ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842